హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పిచ్చిక గూళ్ళు చేసుకోబోతున్నాము. పిచ్చిక గూళ్ళు అంటే ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అదేనండి గరాజీలు. గరాజీలు అంటే నోట్లో వేసుకుంటే మనకు కరిగిపోయే టేస్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చూడండి ఒకసారి ఎలా ఉంటాయి అనేది. ఇది చేయడం చాలా హార్డ్, కానీ చేస్తుంటే ఈజీ. మనకు చేసుకుంటే చాలా మనకు ఎవరు కూడా చేయరు సామాన్యంగా, కానీ చేస్తున్నాను చూడండి. మీరు కూడా చేసుకోవచ్చు ఈజీగా. చూడండి ఇది ఎలా చేయాలనేది. ఇది మనకు స్వీట్ ఐటమ్. ఇది ఎక్కువ మనకు చూడండి, పిండి బియ్యం పిండి, తడి బియ్యము. ఇది ఒక 4-5 గంటలు నానబెట్టి మరపట్టించాను. ఆ తర్వాత చక్కెర, కేజీకి 1/2 కేజీ చక్కెర వేసుకోవాలి. వేసుకొని లేత పాకం పట్టుకోవాలి. లేత పాకం అంటే ఇదిగో చూడండి, ఒక 1/2 గ్లాసు వాటర్ పోసాను. ఇది లేత పాకు పట్టుకోవాలి మనం. ఈ పాకు అయ్యేంత వరకు ఇలా చూసుకోవాలి. మనకు లేత పాకు వస్తుంది కదా, ఇక్కడ లేతపాకు వచ్చేంత వరకు మనం ఇలాగే కలుపుతూ ఉండాలి. ఇదిగో చూడండి, మనకు లేతపాకం వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇందులో పిండి వేసేసి కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అయిందని అనుకోండి, కాస్త దింపిన తర్వాత కాస్త వాటర్ కూడా పోయొచ్చు, ఏం పర్వాలేదు మనకు. ఎందుకంటే మనకు రావడానికి ఉండాలి కదా. ఇది చాలామంది హోల్స్లో నుంచి రావడం, ఇట్లా జారినట్టు రావడం అలాంటిది ఉంటుంది. అలా చేయకుండా ఇది నేను ఎలా వేసానంటే, ఇదిగోండి మనకు కారపూస వేసుకుంటాం కదా, దాంతో చేశాను ఇది నేను. ఇదిగో చూడండి, పిండి అంతా చల్లారిపోయింది. ఈ విధంగా ఉన్నది మనకు పిండి అంతాను. ఈ విధంగా ఉన్నదాన్ని మనం కారపూస దాంతో, ఇదిగో చూడండి, మనకు ఇది మురుకులది గొట్టం ఉంటుంది కదా, దీంట్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను. ఇది సన్న హోల్స్లది దీంట్లో పెట్టేసి మనకు స్టవ్ పైన మన బాణాలు పెట్టుకొని, ఇదిగో చూడండి ఇక్కడ ఇది మెత్తగా మనకు ఏం చక్క మనకు ఇదిగోండి పేస్ట్ లాగైంది. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇదిగోండి మనకి గొట్టంలో ఇలా పెడుతున్నాను. ఇదిగో ఇలా ఉండాలి మనకు పిండి, చూస్తే మెత్తగా ఇలా ఉన్న తర్వాత చాలా మెత్తగా ఉండాలి. ఇదిగోండి మనకి ఇది మురుకులది ఇది ఉంది కదా గొట్టము, దీంట్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం బాణాలి స్టవ్ పైన పెడుతున్నాను కదా, ఇప్పుడు దీంట్లో ఉతుకుతున్నారు చూడండి. ఇదిగో ఇలా ఇది చాలా ఫాస్ట్గా చేయాలండి, ఎందుకంటే నూనె వేడెక్కి మనకు చేయికి తగులుతుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనకు వేగుతుంది కదా ఇది. ఇదిగోండి ఇలా మన గరాజీలు మనకు రెడీ అయిపోతున్నాయి చూడండి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది అర్ధచంద్రాకారంలో ఫోల్డింగ్ చేయాలండి. మనకి ఇది మనకు వేడి నూనెలో ఉన్నప్పుడే మనకు ఏది కావాలంటే మనకు అర్ధచంద్రాకారంలోనే వస్తుంది. వెడల్పు కూడా చేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఆ తర్వాత చల్లగైనాక మనకు రాదు మళ్ళీ. ఇదిగోండి ఇలా అన్నీ మనం వేయించుకోవాలి. కొంచెం దూరగా వేయించుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇలా ఇది ఫాస్ట్గా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇదిగో మనకు ఇలా వస్తుంది కదా. ఇది వేగిన కొద్దీ మనకు ఇదిగో ఇలా ఫోల్డింగ్ చేయాలి అర్ధచంద్రాకారంలో. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.